అబ్బా ఏం బాధలుల్లా, ఒక్కొక్కలకు ఒక్కో బాధ. మొన్నటిదాకా నీట్ రాసినాం, సీట్ వచ్చింది, మస్తు మార్కులు వచ్చినాయి అనుకుంటున్నారు. అంతకు మున్పు రాత్రి పగలు కట్టపడి పరీక్ష రాసిండ్రు. అట్లా అయ్యిందో లేదో లీక్ అయింది. చాలా మంది చూసి రాసిండ్రు కాబట్టి ఈ పరీక్ష క్యాన్సిల్, మళ్ళా రాసుడే అన్నారు. రాస్తే ఇప్పుడు ఇంకో తిప్పలు. మరి అయ్యేందో చూద్దాం పాండ్రట్లా. పాపం గీలా కట్టాలి చెప్తే అసలు ఒడవనే ఒడవై. నిన్న దేశమంతటా నీట్ రీ ఎగ్జామ్ అయింది కదా. మధ్యప్రదేశ్లో విదిశలో ఒక పేద తండ్రి వాళ్ళ బిడ్డే డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతోని బైక్ మీద ఎగ్జామ్ సెంటర్కి పట్టుకుపోయిండు. కానీ ఏం చేద్దాం, ఆ దేవునికి కూడా కన్ను గుట్టినట్టు ఉన్నది. దారిలో వాన పడ్డది, బైక్ పంచర్ అయింది. ఎన్ని తిప్పలైనా ఆఖరుకు సెంటర్కి వచ్చే వరకు కేవలం 2 నిమిషాలే లేట్ అయింది. గంతే, ఆడున్న సెక్యూరిటీ అధికారులు టైం అయిపోయింది పోన్రాన్ని గేట్లు పెట్టేసిండ్రు. పేపర్లు లీక్ అయినప్పుడు లేని గీ రూల్సు, పెద్ద మనుషులు తప్పులు చేసినప్పుడు నిద్రపోయే గీ రూల్సు, గిట్లాంటి పేద పిల్లగాళ్ళ దగ్గరికి వచ్చే వరకు నిలువెత్తు గోడలే నిలబడతాయుల్లా. కూతురు పరీక్ష రాయకపోతే ఏమైతుందో అని ఆ తండ్రి పానం విలవిల కొట్టుకుంది. గేటు బయటనే మోకాళ్ళ మీద కూసోని చేతులు జోడించి అధికారులను బతిమిలాడిండు. కండ్లపొంటి నీళ్లు గారుతున్నా చూసేటోళ్ళ గుండెలు గరిగినాయి కానీ ఆడున్న అధికారుల మనసులు మాత్రం గరగలే. చదువుకోవాలనే కష్టతోని రాత్రింబవళ్ళు కట్టపడి చదివిన కూతురి కష్టం కళ్ళ ముందే బూడిదల పోసిన పన్నీరు కాబట్టే అని ఆ తండ్రి ఏడ్చిన ఏడుపు మన దేశంలో ఉన్న చదువు చక్కదనం ఏందో తెలుస్తుందని కొందరు తిట్టబట్టే. ఆడున్న నోడల్ ఆఫీసర్ జోక్యం చేసుకొని తండ్రి ఏడుపు చూడలేక ఆ పిల్లను లోపలికి పంపించిండు. అమ్మయ్య లోపలికి వెళ్ళింది కదా అని అందరూ ఊపిరి పిలుచుకునే లోపే అసలైన ట్విస్ట్ ఎదురైంది. అప్పటికే ఆన్లైన్ సిస్టమ్ లాక్ అయిందట. ఆ పిల్లకు బయోమెట్రిక్ వేసేటందుకు కంప్యూటర్ ఒప్పుకోలేదు. అధికారులు చేతులెత్తేసిండ్రు. అంటే మనుషులు గరిగినా మన దేశంలో ఉన్న ఈ డిజిటల్ సిస్టమ్ మనసు మాత్రం గరగనే లేదు. టెక్నాలజీ అనేది మనుషుల అవసరాల కోసం ఉండాలి కానీ ఇట్లా పానాలు తీసేటట్టు జీవితాలను నాశనం చేసేటట్టు ఉంటే ఎట్లా? వందల కోట్లు తీసుకుని పేపర్ లీక్ చేసేటోళ్ళు నవ్వుకుంటూ తిరగబట్టే. వాళ్లకు సిస్టంలు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి కానీ జేబుల పైసలు లేక బైక్ పంచర్ అయ్యి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పేదోళ్ళకైతే రూల్స్ అడ్డం వస్తాయి. ఇదే న్యాయం రా సామి. రూల్స్ ఉండాలే కానీ అవి మనుషుల జీవితాలను బాగు చేయడానికి ఉండాలి. గిట్లాంటి సంఘటనలు చూసన్నా జర మన బోర్డు అధికారులు కళ్ళు తెరిచి ఎమర్జెన్సీ టైంలో పిల్లగాళ్ళకు సాయం చేసేటట్టు రూల్స్ మారుతారు. లేక గిట్లనే పేదోళ్ళ కన్నీళ్ళని చూసుకుంటా మురిసిపోతారా చూడాలి. మరిగా ఒక పక్క అధికారులు రూల్స్ బుక్ పట్టుకొని కూర్చుంటే ఇంకో పక్క మన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ హీరో లాగా నిలిచిండు. అక్కడ ఒక నీట్ స్టూడెంట్ పొరపాటున వేరే ఎగ్జామ్ సెంటర్కు పోయింది. తీరా చూస్తే టైం అయిపోయింది. చేతిలో బైక్ లేదు, ఏం చేయాలనో తెలియలేదు. గా పిల్ల ఏడవంగా చూసి ఆడ డ్యూటీలు ఉన్న ఏసీపీ విజయ్ చౌదరి సారు నువ్వేం టెన్షన్ పడకు బిడ్డ అని వెంటనే పోలీస్ బండ్ వేసుకొని సైరన్ వేసుకుంటా ట్రాఫిక్ను క్లియర్ చేసుకుంటా కరెక్ట్ సెంటర్కి దోల్కపోయి పరీక్ష రాపిచ్చిండు. ఆ పోలీస్ అన్న గట్ల సింగం లెక్క రాకపోయి ఉంటే ఆ పిల్ల జీవితంలో ఒక ఏడాది ఆగమైపోయేది. రూల్స్ మాట్లాడే అధికారుల కంటే గిట్ల సమయస్ఫూర్తితోని ప్రాణాలు కాపాడే పోలీసార్లకే మనం సలాం కొట్టాలి. అందుకే అంటారు దొంగ పోలీసులు ఉన్న జాగల మంచి పోలీసులు, మనసున్న పోలీసులు సుతం ఉన్నారని. ఒకే రాష్ట్రంలో 2 ముచ్చట్లాయే. ఒక దగ్గర 2 నిమిషాలు లేట్ అయిందని తండ్రి నేర్పించి సిస్టమ్ లాక్ చేసిండ్రు. ఇంకో దగ్గర పోలీస్ ఆఫీసర్ పెద్ద మనసు చేసుకొని ఒక పిల్ల భవిష్యత్తును కాపాడిండు. రూల్స్ అనేటివి మనుషులను కాపాడేతందుకు ఉండాలి కానీ అలా జీవితాలను బలి తీసుకునే తందుకు కాదు. ఇక ఈ పోలీసార్ సుతం నా డ్యూటీ ఈడనే ఆడికి ఓను అంటే ఆ పిల్ల ఇవాళ పరీక్ష రాస్తుండేనా? ఇప్పటికైనా మన ఎగ్జామ్ బోర్డులు కళ్ళు తెరిచి మంచి మనస్సు చాటుకోవాలని కోరుకుందాం.